ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమో నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మార్గశిర మాసంలో అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను ప్రసాదించే వ్రతమే ఈ మార్గశిర లక్ష్మీవారాలండి. ఈ మాసంలో అమ్మవారిని నియమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో పూజిస్తే గనక కోరిన వరాలు తీర్చే కనక మహాలక్ష్మి అండి. ఇప్పటికీ మనం 3 మార్గశిర లక్ష్మీవారాలను అయితే పూర్తి చేసుకున్నామండి. రేపు మనకి 4వ లక్ష్మీవారం అయితే రాబోతుంది. ఈ రోజు నాడు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఈ మార్గశిర లక్ష్మీవారంలో పాటించవలసిన నియమాలేంటి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ 4వ లక్ష్మీవారం ధనుర్మాసంతో కలిసి వచ్చిందండి. కాబట్టి స్వామివారికి ఇష్టమైన ధనుర్మాసంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా విశేషమండి. ఈ రోజు నాడు స్వామి, అమ్మని ఇద్దరిని కూడా పూజిస్తే చాలా మంచిదండి. ఇప్పటి వరకు మేము మార్గశిర లక్ష్మీవారాలు చేసుకోలేదు. ఈ రోజు నాడు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. ఈ మార్గశిర లక్ష్మీవారాలు 5 వారాలు కూడా భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి మిగిలిన 11 మాసాల్లో కూడా అష్టలక్ష్మి వైభవం కలుగుతుందని, దేనికి లోటు ఉండదని ఒక నమ్మకం అండి. మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకునే వారంతా ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా మార్గశిర లక్ష్మీవారాల వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది ఈ లక్ష్మీ వారాల వ్రతమే. దీన్ని గురువార లక్ష్మీ పూజ అని, లక్ష్మీ నవమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మార్గశిర లక్ష్మీవారాల పూజ 5 గురువారాలు చేయవలసిన వ్రతం అండి. 4 గురువారాలు మార్గశిర మాసంలో వస్తే గనక 5వ లక్ష్మీవారం మాత్రం మనకి పుష్యమాసంలో తొలి గురువారం నాడు మనం జరుపుకోవాలండి. మనకి ఈ మార్గశిర మాసంలో 4వ లక్ష్మీవారం ఎప్పుడొచ్చిందంటే 2025 డిసెంబర్ 18 గురువారం నాడు మనకి 4వ లక్ష్మీవారం వచ్చిందండి. పుష్యమాసంలో మనకు 5వ లక్ష్మీవారం అనేది వస్తుందండి. ఒక్కో వారం ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించాలి. మొదటి లక్ష్మీవారం పులగాన్ని, 2వ లక్ష్మీవారం అట్లు తిమ్మనాన్ని, 3వ లక్ష్మీవారం పరమాన్నం, అప్పాలను, 4వ లక్ష్మీవారం నాడు చిత్రాన్నం, గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. 5వ లక్ష్మీవారం పూర్ణం బూరెలను నివేదన చేయాలి. రేపు మనకి 4వ లక్ష్మీవారం కాబట్టి చిత్రాన్నాన్ని, గారెలను అమ్మవారికి నివేదన చేయాలండి. ఈ పూజ చేసుకునేవారు తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని, తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి పూజా మందిరంలో ఉదయాన్నే అయితే ఈ పూజను అయితే ఆచరించాలండి. బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇంకా మంచిది. అలా కూడా కుదరదు అనుకున్నవారు ఉదయం 10 గంటల లోపు అయినా సరే ఈ పూజను చేసుకోండి. మిగతా పూజల్లో ఏ టైం పడితే ఆ టైం అయితే చేయకూడదండి. ఈ మార్గశిర లక్ష్మీవారాల పూజ ఎప్పుడూ కూడా ఉదయమే చేసుకుంటే మంచిదండి. ఈ మార్గశిర లక్ష్మీవారాల పూజ ఒక్క వారమైనా సరే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మార్గశిర మాసంలో గురువారం నాడు మహాలక్ష్మీదేవిని పూజిస్తే గనక అప్పుల బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరాహ మహర్షి స్వయంగా నారదుడితో చెప్పారని పురాణాల్లో చెప్పబడింది. ఈ మార్గశిర లక్ష్మీవారాల పూజను ఆచరించేవారు పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చండి. లేకపోతే నిత్య పూజా మంత్రంలో అయినా సరే చేసుకోవచ్చండి. ముందుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ, లేకపోతే లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ, స్వామివారితో ఉన్న చిత్రపటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ పెట్టుకునైనా సరే పూజనైతే చేసుకోవచ్చండి. ముందుగా మనం ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండేందుకు ఆదిదేవుడైన గణపతికి ప్రథమ పూజ చేసుకోవాలి. పంచోపచార పూజ కానీ, షోడోపచార పూజ కానీ, అష్టోత్తరంతో కానీ పూజనైతే చేసుకోవాలి. వినాయకుడికి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. ఈ వ్రతం మనం ప్రతి ఏటా ఎలా ఆచరిస్తామో అలాగే ఆచరించాలండి. నేను ప్రతి సంవత్సరం ఏ విధంగా ఆచరిస్తానో ఆ విధంగానే ఆచరిస్తూ ఉంటానండి. మీరు ఏ విధంగా ఆచరిస్తారో ఆ విధంగానే పూజనైతే చేసుకోవాలండి. వినాయకుడి పూజ అయ్యాక స్వామివారికి అయితే పూజనైతే చేసుకోవాలండి. వెంకటేశ్వర అష్టోత్తరంతో కానీ, గోవింద నామాలతో కానీ పూజనైతే చేసుకోవాలండి. తర్వాత అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. తర్వాత లక్ష్మీదేవికి పంచోపచార పూజ కానీ, షోడోపచార పూజ కానీ చేసుకోవాలండి. లక్ష్మీ అష్టోత్తరంతో గులాబీ పువ్వులతో కానీ, కలవ పువ్వులతో కానీ, చామంతి పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ, తులసి దళాలతో కానీ వేటితోనైనా సరే పూజనైతే చేసుకోవచ్చండి. అంతేకాకుండా తామర గింజలతో కానీ, చిట్టి గాజులతో కానీ, 1 రూపీ కాయిన్స్‌తో కానీ, పసుపు కొమ్ములతో కానీ, ముత్యాలతో కానీ, లక్ష్మీ గవ్వలతో కానీ వేటితోనైనా మంగళకరమైన వస్తువు వేటితోనైనా సరే లక్ష్మీ అష్టోత్తరం అయితే చేసుకోవచ్చండి. మీ దగ్గర కామాక్షి దీపం కానీ, గజలక్ష్మి దీపం కానీ, శంకుచక్ర దీపాలు కానీ ఉంటే గనక ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసుకోవచ్చండి. ఈరోజు నూనె అనేది వాడకూడదు. ఈరోజు నైవేద్యాలకు కూడా నూనె అనేది వాడకూడదండి.
నెయ్యితో మాత్రమే వండాలి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈరోజు అమ్మవారికి కనకదార స్తోత్రంతో గానీ, మహాలక్ష్మి అష్టకంతో గానీ, లక్ష్మీ సహస్రనామాలతో గానీ, శ్రీ సూక్తంతో గానీ, లక్ష్మీ అష్టోత్తరంతో గానీ వేటితో అయినా సరే పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అవేమి చదవడం రాకపోతే గనక ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయత్ అనుకుంటూ కూడా పూజనైతే చేసుకోవచ్చండి. అది కూడా రాదు అనుకుంటే గనక ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః అని గాని, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనుకుంటూ కూడా 108 సార్లు ఆ మంత్రాన్ని జపిస్తూ కూడా పూజనైతే చేసుకోవచ్చండి. నేనైతే ప్రతి సంవత్సరం కూడా 5 రకాల పుష్పాలతో 5 వారాలు 5 రకాల పువ్వులతో అష్టోత్తరం అయితే చేసుకుంటానండి. ఇలాగే చేయాలన్న నియమం ఎక్కడా లేదండి. మనకున్న దాంతోనే సంతృప్తిగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలండి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాక పూజ అంతా అయ్యాక మాఘశిర లక్ష్మీవారానికి సంబంధించిన వ్రతకథ ఉంటుందండి. అది తప్పకుండా చదువుకుంటేనే ఈ వ్రతానికి తగ్గ ప్రతిఫలం అయితే ఉంటుంది. ఆ వ్రతకథ చదువుకుని అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి తర్వాత మనం కొన్ని మన పైన మన కుటుంబ సభ్యుల శిరస్సు పైన కొన్ని వేసుకోవాలండి. 5 వారాలు పూజనైతే చేసుకోలేమనుకున్న వారు ఒక్క వారమైనా సరే పూజనైతే ఆచరించండి. మంచి సత్ఫలితాలనైతే పొందుతారు. ఈ మాఘశిర లక్ష్మీవారాలు వ్రతాన్ని ఆచరించే స్త్రీలు తప్పకుండా కొన్ని నియమాలనైతే పాటించాలండి. అవేంటంటే ఈరోజు తలకి నూనె అనేది పెట్టుకోకూడదండి. అలాగే తలంటుకోకూడదు. అంటే షాంపూతో గానీ, కొబ్బరితో గానీ తల స్నానం చేయకూడదు. దువ్వెనతో ఈరోజు తల అనేది దువ్వుకోకూడదు. తల చిక్కులనేది తీసుకోకూడదు. ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. తొలి సంధ్య మలి సంధ్యలో ఈరోజు నిద్రపోకూడదు. అలాగే ఎవరిని దూషించకూడదు. గొడవలు పడకూడదు. పూజ అంతా అయ్యే వరకు ఉపవాసం ఉండాలి. ఈరోజు బూజులు దులపడం లాంటివి చేయకూడదు. చీపురును బయట పడవేయడం అలాంటివి చేయకూడదు. పిల్లని తిట్టడం కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. అప్పు ఇవ్వడం తీసుకోవడం అస్సలు చేయకూడదు. ఈరోజు నూనెతో వండిన పదార్థాలను తినకూడదు. నెయ్యితో చేసిన వాటిని మాత్రమే తీసుకోవాలి. శాకాహారం మాత్రమే తీసుకోవాలి. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలండి. ఇవన్నీ నియమాలు తప్పకుండా ఈరోజు పాటించాలి. ఈ మాఘశిర లక్ష్మీవారాలు పీఠం పెట్టుకుని పూజ చేసుకునేవారు ఈ రోజైతే కదపకండి. కుదరదు అనుకున్న వారు పూజ అయ్యాక 12 లోపల అయితే కదపవచ్చండి. తర్వాత రోజు అయితే శుక్రవారం కాబట్టి కదపకూడదండి. శనివారం ఉదయం యథావిధిగా పూజను ఆచరించాక ధూపదీప నైవేద్యాలు సమర్పించి అప్పుడు కదపవచ్చండి. లక్ష్మీదేవికి ఎప్పుడూ కూడా ఉద్వాసన అనేది చెప్పకూడదండి. సో ఇదేంటి వీడియో. మాఘశిర లక్ష్మీవారం 4వ వారం పూజ ఎప్పుడు వచ్చింది, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఈ రోజు నాడు ఏ నియమాలను పాటించాలి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కదండి. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 2026 సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ఫిబ్రవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల వివరాలు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి.